ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. రాజస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు జైపూర్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కరౌలి, గంగాపూర్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. పాట్నాలో గంగానది ఉప్పొంగుతుండటంతో కంగన్ ఘాట్, మహావీర్ ఘాట్ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. హర్యానాలోనూ జోరు వానలకు పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. రాజస్థాన్లోనూ కుండపోత వానలు పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 16 మందికి పైగా మృతి చెందారు. జైపూర్లో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మోకాల లోతు వరదలతో రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. అటు కరౌలి, గంగాపూర్లో వర్షాలకు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. మరో 2 రోజుల పాటు రాజస్థాన్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంది వాతావరణ శాఖ. ఉత్తరప్రదేశ్లో పడుతున్న వానలకు గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాట్నాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కంగన్ ఘాట్, మహావీర్ ఘాట్ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హర్యానాలోనూ జోరు వానలకు గురుగ్రామ్, అంబాలా నగరాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురుగ్రామ్లో రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. అటు నైతే డ్యాం ఉప్పొంగడంతో అనేక గ్రామాలను వరద ముంచెత్తింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్, ఉత్తరాఖండ్లోనూ వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని రోజులు వానలుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. దేశంలో మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయంది భారత వాతావరణ శాఖ. రాజస్థాన్, తమిళనాడు, బీహార్, యూపీ, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.